హలో నమస్తే. డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్లో భాగంగా ఇంతవరకు డయాబెటీస్ని ఎలా వ్యాధి నిర్ణయం చేయాలి, డయాబెటీస్లోని రకాలు, డయాబెటీస్కి ఉంది లేదు అని చెప్పడానికి రక్త పరీక్షలు, ఆ తర్వాత డయాబెటీస్కి వాడేటువంటి వివిధ రకాల మందులు, ఇన్సులిన్ ఉపయోగాలు ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు డయాబెటీస్ వ్యాధి నిర్ణయం అయిన తర్వాత కొత్తగా వచ్చిన డయాబెటిక్ పేషెంట్కు చికిత్స ఎలా మొదలు పెట్టాలి అనేది ఇప్పుడు లేటెస్ట్గా అంటే 2025, 2026లో వచ్చినటువంటి మార్గదర్శక సూత్రాలు, అమెరికన్ డయాబెటిక్ సొసైటీ చెప్పిన మార్గదర్శక సూత్రాలు చూద్దాం. అంటే ముందు డయాబెటీస్ వచ్చిన రోగికి ట్రీట్మెంట్ ఎలా మొదలు పెట్టాలి అనేది. ఇదివరకైతే మనము చెప్పుకున్న విధానంగా జీవనశైలి మార్పులు, బరువు తగ్గించుకోవడం, ఆహార నియమాలు ఇవన్నీ చెప్పి ఉన్నాం. ఈ ఆహార నియమాలు, జీవనశైలి మార్పుల వల్ల షుగర్ వాల్యూలు అంటే రక్తంలో చక్కెర ప్రమాణాలు HbA1c తగ్గకపోతే అప్పుడు మందులు మొదలు పెట్టాలి అని. ఇదివరకు పూర్వం మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ ముందు, దాని తర్వాత సల్ఫనైల్ యూరియాస్ నేను చెప్పిన గ్లెమిపిరైడ్, గ్లైబిరైడ్ లాంటివి, దాని తర్వాత గ్లిటాజోన్, స్పయోగ్లిటాజోన్ ఇలాంటివి వరుసగా వాడుకుంటూ వెళ్ళేవారు. వాటికి తగ్గకపోతే రెసిస్టెన్స్ వస్తే ఇన్సులిన్ వాడాలని చెప్పాను. ఇప్పుడు 2025, 26లలో ప్రస్తుతము డయాబెటీస్ చికిత్స యొక్క లక్ష్యాలు, పద్ధతులు మారాయి. ఏంటి మార్పులు? డయాబెటీస్ కొత్తగా వచ్చిన వాళ్ళకు 2 రకాలుగా విభజించమన్నారు అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు. ఇవన్నీ వాళ్ళు అనేక వేల మంది రోగులని అధ్యయనం చేసి గణాంకాల ద్వారా తేల్చినటువంటి ఫలితాలు. మొట్టమొదటగా డయాబెటీస్లో గుండె జబ్బు వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు, అంటే ఎథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ రిస్క్ లేదా డిసీజ్, అంటే రక్తనాళాలు గట్టిపట్టడం వల్ల గుండె జబ్బు వచ్చే అపాయం ఉన్న వాళ్ళని తీసుకోమన్నారు. రెండోది, ఎక్కువ బరువు, స్థూలకాయం లేక ఊబకాయం ఉన్నవాళ్ళని, లివర్ జబ్బు ఉన్నవాళ్ళని, వాళ్ళకి ఒక రకమైన చికిత్స చేయమన్నారు. మూడవది, హార్ట్ ఫెయిల్యూర్, గుండె సరిగ్గా పనిచేయకపోవటం, ఆయాసం ఇలాంటివి గుండె జబ్బులు ఉన్నవాళ్ళని. నాలుగవది, కిడ్నీ సరిగ్గా పనిచేయని వాళ్ళు, మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకున్న వాళ్ళని, మూత్రపిండాల రోగులకి ఒక రకమైన ట్రీట్మెంట్. అంటే గుండె జబ్బుల రోగులకు